ఒకప్పుడు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే వ్యాపారాలు, పరిశ్రమలు పెడుతూ ఉంటారు. దాంట్లో పేదవాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ రెండిటి మధ్యన అనుసంధానం చేసే ఉద్యోగాలు మధ్యతరగతి చేస్తుండేవాళ్ళు. కాలక్రమంలో మార్పులొచ్చినాయి. ఇట్లాంటి వాళ్ళు నష్టపోయినప్పుడు ధనవంతులు పేదలుగా మారిపోతున్నారు. పేదలు వేరే ఉపాధి ఎంచుకుంటున్నారు. మధ్య తరగతి వేరే ఉపాధి ఎంచుకుంటున్నారు. ధనవంతులకి పెట్టుబడి పెట్టేవాళ్ళు కరువయ్యారు. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వాలకి ఇదే బ్యాంకులే లోన్లు ఇస్తున్నాయి. ఎంఎస్ఎంఈ అంటే మీడియము, స్మాలు, మినీ ఏది మ్యాక్సిమం ఈ 3 రకాలైనటువంటి అంటే మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు వీటన్నిటికి సంబంధించి లోన్స్ బాగానే ఇస్తున్నారు. భారతదేశంలో ఇప్పటికీ 46 లక్షల కోట్ల రూపాయలు లోన్స్ తీసుకున్నారు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ సంస్థల రుణాలు 46 లక్షల కోట్లకు చేరినాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 16% పెరిగినాయి. ఇదే కాలంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి అప్పుల సంఖ్య 11.8% పెరిగి 7.3 కోట్లకు చేరింది. ఎంఎస్ఎంఈల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు రుణ పథకాలతో పాటు విధానపరమైన మద్దతు కూడా ఇందుకు కారణం. దాంతోనే డెవలప్మెంట్ జరుగుతోంది ఇండియాలో.